అంత నిశ్శబ్దంగా అయిపోయింది. గత కొన్ని సంవత్సరాల్లో ఈ సంవత్సరం కూడా కొంచెం అలాగే నిశ్శబ్దంగా ఉంది. సాయంత్రం వేళ ఎక్కడి నుంచో వస్తున్న ఆరాధన సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ మధ్య వెళ్ళిపోయిన వినాయక చవితి కావచ్చు, ఆ సిటీ అంతా చూడండి ఎలా ఉందో. నిశ్శబ్దంగా ఉంది. ప్రపంచం తన పని తాను చేసుకెళ్ళిపోతుందండి. పుట్టినవాడు పుడుతున్నాడు, లేచి వెళ్ళినవాడు వెళ్ళిపోతున్నాడు. సంపాదించుకునేవాడు తెగ సంపాదించుకుంటున్నాడు, లేకపోతే మామూలు సంపాదించుకుంటున్నాడు. దూరంగా గుళ్ళు వాటి పని వాటి చేసుకుని వెళ్ళిపోతున్నాయి. మసీదులు వాటి పని వాటి చేసుకెళ్ళిపోతున్నాయి. చర్చిలు వాటి పని వాటి చేసుకెళ్ళిపోతున్నాయి. ఎగిరే విమానాలు అలా వాటి పని అవి ఎగురుతూనే వస్తున్నాయి, వెళ్తున్నాయి, అలా ల్యాండ్ అవుతున్నాయి. చాలామంది ప్రయాణికులు తీసుకొస్తున్నాయి. ఎంతో మంది పుడుతున్నారు సిటీలో, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. అసలు ఒకరు కూడా ప్రాణంతో ఇదివరకు ఉన్నవాళ్ళు 100 సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు. కానీ కొత్త సిటీ, కొత్త ప్రపంచం అలాగే మారుతూనే ఉంది. పూర్వకాల ఆచారాలు కావచ్చు, చట్టాలు కావచ్చు, అవన్నీ క్యారీ చేసుకుంటూ వాటిని బలంగా విశ్వసిస్తూ వాటి ఫాలో అయ్యేవారు కొంతమంది, ఫాలో అవ్వని వారు కొంతమంది. కొత్త కన్స్ట్రక్షన్స్ తోటి వాటితోటి విశాఖపట్నం చేంజ్ అయిపోతుంది. థియేటర్లు ఆల్రెడీ 20 క్లోజ్ అయిపోయాయి. ఎప్పటిలాగే నేను నిశ్శబ్దంగా ఉన్నట్టున్నది, అన్నీ చూస్తూ సైలెంట్ విశాఖపట్నం. గుళ్ళు మళ్ళీ ఎప్పుడు అమ్మవారి పండుగలు అయ్యాయి. తర్వాత కార్తీక మాసం వస్తుంది, నన్ను చేయమని పూజ చేయమని గుళ్ళు కోరుతున్నాయి. శివుడు కూడా అలాగే అడుగుతున్నాడు. కానీ ఎంతోమంది వస్తున్నారు, గిడుతున్నారు. హాస్పిటల్స్లో ఎంతోమంది పేషెంట్లు ఈ క్షణాన, ఎంతోమంది సినిమా థియేటర్లో ఈ క్షణాన, ఎంతోమంది కొన్ని కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఈ క్షణాన. కొంతమంది ఉపాధి గురించి, కొంతమంది అప్పు గురించి, కొంతమంది తెచ్చిన డబ్బు ఎలా దాచాలో తెలియక ఇబ్బంది పడుతూ కొంతమంది రోగాల నుంచి బయటపడడానికి కొంతమంది, అలా ఎంతోమంది. అలాగే కొంతమంది నిందలు వేయడానికి కొంతమంది ఏంటంటే ఉపకారం చేయడానికి కొంతమంది. అలాగా ప్రపంచం అంతా ఎవరి పనిని వాళ్ళు అలా నిశ్శబ్దంగా ఉన్నది. ప్రపంచంలో ఇంకోటి బాధతో ఈ రోజులు సంబంధం లేదు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత, కాంక్రీట్ జంగరీ వచ్చిన తర్వాత అసలు పక్కవాడితో అసలు పరిచయమే లేదు. నీ సంగతి నాకెందుకు, నా సంగతి ఎందుకు. మహా అయితే వాడికి వీడికి 3 అడుగులు ఉంటుంది. పూర్వకాలంలో పల్లెటూరులోనే ఎవరైనా పడిపోతే వస్తున్నా అంటూ పరిగెట్టుకుని వెళ్ళి అంత దూరంలో 100 అడుగుల దూరంలో 150 దూరంలో ఉన్న వ్యక్తులను ఆదరించేవారు. ఇవి అనకూడదు. పల్లెటూరులో కొంతమంది పడిపోయినా వాడికి ఎక్కడ రాజకీయాలు ఉన్నా లేకపోయినా సరే పరిగెట్టుకెళ్ళి తీస్తారు. కానీ ఈ కాలం మనుషులు వాళ్ళు సిటీల్లో పడిపోతే పక్కన పడిపోతున్నాడు, పక్కన చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఏదైనా ప్రమాదం జరుగుతుంటే ఆ ప్రమాదం వాడు తప్పితే వీడి మైండ్లో జస్ట్లో మిస్ అయ్యాడు అంటూ ఆలోచనతో కొంతమంది. ఇవన్నీ చూసిన సిటీ నాకేంటి సైలెంట్గా ఉన్నానంటుంది, పట్టించుకోనంటుంది, తను మారుతున్నది అంటుంది. కొంత ప్రపంచం అంతా కాలుష్యంలో మూలిగిపోతూ, వేడి పెరిగిపోతూ, అసందర్భమైన వాతావరణంతో మునిగిపోతున్న అక్టోబర్ నెల లాంటి చోట్ల వర్షాలు పడాల్సిన ఆ కాలంలో, చలి ప్రవేశించాల్సిన ఆ కాలంలో ఇంకా వర్షాలు లేక, చలి లేక, ఎండలతో దంచేస్తూ ఒక సహారా ఎడారి లైన్లోకి వెళ్తున్నట్టు చిరాగ్గా, చెట్లు నాకు గాలి లేక జనాలు ఉక్కపోతూ చచ్చిపోతూ, ఒకళ్ళతో ఒకరు పరిచయాలు లేక, ఒకరి మీద ఒకళ్ళ అనుమానాలతోటి, ఒకరితో ఒకరు స్నేహాలు లేక, తమయం గొప్ప అనుకుంటూ అవతల వారిని ఎలా కించపరచాలని ఆలోచిస్తూ, అహంకారపూరిత మనస్తత్వం ఏం చేస్తున్నారో తెలియకుండా, ఇది ప్రపంచం ఈ రోజుల్లో. ఇది